చూస్తే మనకి మనకి అర్థమైపోతూ ఉంటుందండి ఈ విషయం. ఎంజీరావు గారు, మోదీ ఆగస్టు 15 తర్వాత రిటైర్ అయితే మరి భారతీయ జనతా పార్టీలో మోదీ స్థాయి నాయకుడు ఎవరున్నారు? మోదీకి సరితూగగలిగే నాయకుడు ఎవరు అంటే ఏం చెప్తారు? ఇక్కడ మనకి బీజేపీ ఏంటంటేనండి, ఇప్పుడు మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తే బీజేపీలో ఏంటంటే వ్యక్తిత్వం, అంటే ఒక వ్యక్తి చుట్టూరునే పాలిటిక్స్ వెళ్ళే చుట్టూరు తిరిగే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అఫ్కోర్స్ మోడీ అనేది, అమిత్ షా ద్వయం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ మిగిలిన పార్టీలతో పోలిస్తే ఒక పార్టీనో ఒక ఫ్యామిలీ పార్టీయో ఈ వారసత్వ పాలిటిక్స్ అనేది బీజేపీలో మనకు కనిపించడం లేదు. ఇక్కడ బీజేపీలో ఏంటంటే కింది నాయకత్వం, అంటే మోడీ అమిత్ షాని మొదటి తరం అనుకుంటే ప్రస్తుతం రెండవ తరం నాయకులు, సెకండ్ టైర్, థర్డ్ టైర్ నాయకులు కూడా చాలా సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎవరినైనా సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మోడీ తర్వాత వారసత్వం స్వీకరించగలిగే 10 మందిని మనం పాయింట్అవుట్ చేయొచ్చండి. అందులో ముఖ్యంగా అమిత్ షా ఒకళ్ళు, తర్వాత మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ధర్మేంద్ర ఫడ్నవీస్ 2, తర్వాత అస్సాం చీఫ్ మినిస్టరు బిశ్వాస్ శర్మ, తర్వాత రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టరు, యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం, తర్వాత సౌత్ నుండి చూస్తే అన్నామలై, అదేవిధంగా ఇంకా బాగా యంగ్ చూస్తే ఈ బెంగళూరు నుంచి సూర్య ఎంపీ, తర్వాత శివరాజ్ సింగ్ చౌహాను, ఇది మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా చేసి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన, తర్వాత నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ అయిన నాగపూర్ నుంచి వచ్చి తర్వాత అద్భుతంగా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ ఉంటారు ఆయన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, ఇది రోడ్వేస్ వీటికి సంబంధించి ఆయన. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ అని ఒరిస్సా నుంచి ఒక కేంద్ర మంత్రి, తక్కువ వయసులో అంటే 50 నుంచి 62 సంవత్సరాలు 65 సంవత్సరాల దాకా ఉన్న వయసు ఉన్నవాళ్ళు, అంటే మోడీ తర్వాత నాయకత్వం స్వీకరించేవాళ్ళు. వీళ్ళ ఈ 10 మందిని మనం ఏంటంటే, అదేవిధంగా ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ నుంచి యంగ్ అనమాట 50 నుంచి వాళ్ళు, ఈ 10 మందిని మోడీ వారసులుగా, అంటే ఓ పొటెన్షియల్ లీడర్షిప్ అనమాట. అంటే బీజేపీలో చాలా నాయకులు ఉన్నారు మోడీ తర్వాత వారసత్వం స్వీకరించి పొటెన్షియల్ ప్రైమ్ మినిస్టర్ అవ్వగలిగి బీజేపీని ముందుండి నడిపించి దేశానికి నాయకత్వం ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు 10 మంది వరకు బీజేపీలో కనపడుతున్నారండి ఇప్పటివరకు. మోదీ తర్వాత ఎవరు అంటే అమిత్ షా పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఎంజీరావు గారు, అమిత్ షా మోదీ వారసుడుగా అవ్వగలుగుతారా? ఏ విధంగా మోదీ వారసుడు? అండ్ ఆర్ఎస్ఎస్ కూడా అమిత్ షా వైపే మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం, ఎందుకు? ఎస్ అండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు, మోడీ వారసత్వం స్వీకరించగలిగే వాళ్ళు, అంటే పొటెన్షియల్ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ బీజేపీ నుండి 10 మంది వరకు మనకు కనిపిస్తున్నారు. కానీ ఈ 10 మందిలో కూడా ఎవరు మోడీ తర్వాత ప్రధాని అంటే మొదటి వరుసలో ఉండేవాళ్ళు అమిత్ షా. అంటే ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే అమిత్ షా ఇప్పుడు రిటైర్మెంట్ కోసం మాట్లాడారు, అందువల్ల ఇది చర్చ నడుస్తుంది. అమిత్ షా రిటైర్మెంట్ మాట్లాడారు అంటే అది ఎప్పుడు అనే తర్వాత ప్రమాణం మళ్ళీ ప్రధాని తర్వాత కూడా అవ్వచ్చు ఎప్పుడైనా. ఎందుకంటే బీజేపీలో అధికారంలో ఉండడానికి, బీజేపీలో పదవులు అలంకరించడానికి 75 సంవత్సరాల వరకు వయసు ఉంది. ఇప్పుడు ఈయనకి 62 సంవత్సరాల వయసే, అంటే దశాబ్దానికి పైగా ఆయన బీజేపీకి నాయకత్వం ఇవ్వచ్చు. 13 సంవత్సరాల, అంటే 2 సార్లు ప్రధానిగా చేసే అవకాశం. అంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే 2029లో 2 సార్లు ఆయన ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వయసు రీత్యా ఏదో 2-3 సంవత్సరాలు కాకుండా 75 వరకు ఉండొచ్చు. అది ఒకటి, వయసు ఆయనకి సరిపోతుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయన యొక్క నాయకత్వ పటిమ. మోడీకి తగ్గటువంటి, మోడీ అంత స్థాయిలో రాజకీయ పరిస్థితులను అవగాహన కలిగిన వ్యక్తి బీజేపీలో ఎవరన్నా ఉన్నారు అంటే అది మోడీయే, ఇది అమిత్ షానండి. ఆయనకు తగ్గ నాయకుల్లో ఇందాక చెప్పిన 10 మంది లిస్టులో ఈయన తర్వాత వరుసలోనే ఉంటారు. ఎందుకు అంటే 2001 నుండి 2014 వరకు మోడీ గుజరాత్ చీఫ్ మినిస్టర్గా 3 సార్లు పనిచేసినప్పుడు ఆయన వెనకాలే గుజరాత్ హోమ్ మినిస్టర్గా గుజరాత్ అభివృద్ధిలో భాగమయ్యి అపర చాణుక్యుడిగా గుజరాత్లోనే ఆయన మోడీ వెనకాల కమాండర్ ఇన్ చీఫ్గా ఆయన బయటకు వచ్చేసాడు. అక్కడే ఆయన ఎక్స్పీరియన్స్ బయటపడిపోయింది. మోడీ ప్రధానిగా అవగానే 2014లో ఆయన కూడా కేంద్రానికి వచ్చి కేంద్ర మంత్రిత్వ పదవులు స్వీకరించాడు. బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశాడు. కేంద్ర హోమ్ మినిస్టర్గా ఇప్పుడు ఆయన చెయ్యని పని అంటూ లేదు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అంటే నెక్స్ట్ ఇన్ కమాండ్ అంటారు, ప్రైమ్ మినిస్టర్ తర్వాత నెక్స్ట్ అండి. రాజ్యాంగ పరంగా కూడా ఏ విధంగా చూసినా డిప్యూటీ పీఎం అంత స్థాయి. ఆయన ఎక్స్పీరియన్స్ అద్భుతం అని చెప్పొచ్చు. గుజరాత్లో 13 సంవత్సరాలు, ఇక్కడ గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో ఆయన యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అనేది అన్పారలల్. మోడీ తర్వాత ఇంకా అంత స్థాయిలో ఇంకెవరూ లేరు. అది రెండోది. తర్వాత బీజేపీ యొక్క
లక్ష్యాల్ని ఛేదించడంలో, లక్ష్యాల్ని సిద్ధింపజేయడంలో మోడీ వెనకాల అదే విధంగా పనిచేసిన ఈయన. అంటే ఆర్టికల్ 370 రావడంలో, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రావడంలో, సిటిజన్షిప్ సంబంధించిన విషయంలో ఏంటంటే భవ్య మందిర్, రామ మందిర్ రావడం, ఆర్టికల్ 370 స్క్రాప్ 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ రిలేటెడ్గా, ఈ వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లులో ఆయన హోమ్ మినిస్టర్గా, ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించిన విషయాలు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో, వీటన్నిటి విషయంలో చూస్తే ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్సు ప్రధాని తర్వాత అంతటి స్థాయిలో ఆయనే కనపడుతున్నారు. అదొకటి. తర్వాత మోడీ పూర్తి అంగీకారం ఈ 10 మందిలో ఎవరికైనా ఇస్తారు అంటే అది అమిత్ షా తర్వాత ఇంకెవరికైనా ఇస్తారు. మోడీ పూర్తి అంగీకారం ఈయనకే, ఆయన జూనియర్గా, మోడీ జూనియర్గా ఆయనకే ఉంటుంది. సో మోడీ అంగీకారం లేకుండా ఎవ్వరూ కూడా మోడీ వారసుడుగా బీజేపీకి ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇందాక మనం చర్చించినట్టు బీజేపీలో ప్రధానికి ఉన్న ప్రజాదరణ, బీజేపీ కేడర్లో, దేశంలో ఆయనకున్న పాపులారిటీ ప్రకారం ఆయన అంగీకారం లేకుండా ఎవరూ కూడా ఆయన వారసత్వం స్వీకరించలేరు. కాబట్టి మోడీ ఎవరికి ఓటేస్తారు అంటే ఇందాక యోగి ఆదిత్యనాథ్, ఫడ్నవీస్ వీళ్ళందరూ 10 మందిలో అమిత్ షా ఉంటే అమిత్ షాకే మోడీ అంగీకారం ఉంటుంది. తర్వాత ఆర్ఎస్ఎస్ అంగీకారం కూడా చాలా ఇంపార్టెంట్ మోడీ వారసత్వాన్ని స్వీకరించడానికి, అంటే బీజేపీ తరఫున ప్రధాని అవ్వడానికి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారకులో ఆయన కూడా అమిత్ షా అనేది అసలు ఆర్ఎస్ఎస్ తర్వాతే ఏదన్నా అనే దృక్పథంతో ఆయన ఉంటాడు. అంటే ఆర్ఎస్ఎస్ కూడా ఆయనకి అబ్జెక్ట్ చేసే అవకాశాలు ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే దేశాన్ని నడిపించడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఏంటి, పెద్ద పెద్ద విషయాల సంబంధించిన విషయంలో దేశాన్ని ముందు నడిపించడం వేరు, దేశాన్ని నడపగలిగే వాళ్ళకే ఏ పార్టీ కానీ ఆ పార్టీ వెనకాల ఉన్న శక్తులు కానీ అటువంటి వాళ్ళకే ఓటేస్తాయండి. ఇప్పుడు అమిత్ షాకి మించిన శక్తివంతుడు బీజేపీలో అంతటి శక్తివంతుడు ఇంకొకరు ఉండరు. తర్వాత అమిత్ షాకి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే దేశంలో ఉన్న పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. 2, ఇప్పుడు కొయిలేషన్ ఎరా నడుస్తుందండి, ఇది సంకీర్ణ ప్రభుత్వం యుగం. ఈ సంకీర్ణ ప్రభుత్వం యుగంలో ఎన్డీఏ కొయిలేషన్ పార్ట్నర్స్ అందరినీ కలుపుకుని వెళ్ళే తత్వం ఉండాలి. అమిత్ షాకి అంత శక్తి ఉంది. అన్ని పొలిటికల్ పార్టీస్తో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడుతో, లోకేష్తో, పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ ఆయన మీట్ అవ్వడం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అంటే అన్ని పొలిటికల్ పార్టీలని కలుపుకుని వెళ్ళే తత్వం ఉన్నవాళ్లే నాయకులు అవ్వగలుగుతారు. ఎందుకంటే ఇది సంకీర్ణ యుగం, ఏ టైంలో ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు. అది కూడా ఆయనకు ఉంది. దేశంలో అన్ని పరిస్థితులు తెలుసు. తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఫడ్నవీస్ని తెచ్చినా, బిశ్వాస్ని తెచ్చినా, యోగి ఆదిత్యనాథ్ తెచ్చినా వాళ్ళు ఒక ప్రాంతాలు, ఒక రాష్ట్రాలకి వాళ్ళకి తెలుసు, ఎక్కువ వాళ్ళ కేడర్కి తెలుసు. కానీ ఈయన అమిత్ షా దేశంలో ఉన్న బీజేపీ కేడర్ అందరికీ తెలుసు, దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, ఆయన వాగ్దాటి కూడా పార్లమెంట్లో తెలుసు, ఎన్నో చర్చలు ఉన్నాయి. కాబట్టి మోడీ తర్వాత అంతటి స్థాయి నాయకుడు బీజేపీలో, మోడీకి ఇటు ఆర్ఎస్ఎస్ అంగీకారంతో ఉండే ఒకే ఒక్క నాయకుడు అమిత్ షా. కాబట్టి నేను చెప్పిన 10 మందిలో కూడా మోడీ వారసత్వాన్ని స్వీకరించగలిగే శక్తివంతమైన ప్రధానుల్లో పొటెన్షియల్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అమిత్ షా ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదండి. అయితే ఎంజీ రావు గారు, యోగి ఆదిత్యనాథ్ పేరు కూడా వినిపించింది కదా